హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా యూజ్‌ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మెథడ్‌లో కనుక బ్లౌజ్ కట్ చేస్తే మనకి రోజుకి రూ. 1000 సంపాదించుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. టైమ్ టేకింగ్ ఉండదనమాట. ఎక్కువ టైం పట్టదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో ఒక చిన్న టిప్ కూడా షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇప్పుడైతే ఎడ్జెస్ కరెక్ట్‌గా ఉండేటట్టు స్ట్రెయిట్‌గా లైన్ వేసుకోండి. అయితే వీళ్ళు కొంచెం హైట్ అనేది పెంచమన్నారు. ఒక పావు ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి ఒక 1 ఇంచ్ అనేది హైట్ పెంచాను. అయితే ఇదొచ్చేసి లైనింగు సగం పాలిస్టర్, సగం కాటన్ కలిసిందండి. వాళ్ళే ఇచ్చారు. సో, నేను తడిపి ఆరబెట్టుకున్నా కూడా ఏమీ యూజ్ ఉండదు. కాబట్టి డైరెక్ట్‌గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏమీ తడపక్కర్లేదు. ఇప్పుడొచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంతుందో చెక్ చేసుకోండి. మనకొచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజ్‌లకి ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది మన ఛానల్ ప్రకారం వచ్చేస్తుంది. అయితే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద చంక వరకు ఎంతొచ్చిందో చూడండి. నాకైతే 8.8 వరకు వచ్చింది. దీనికి 1 ఇంచ్ కలిపితే 9.8 మాట. అంటే మనకి 2 గీతలు తక్కువ మనకి 10. దీన్ని 4 ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తాను. చెస్ట్ అనేది ఎంతొచ్చింది ఏంటనేది. నాకు 39.5 దాకా వచ్చిందండి. 39.5 అంటే 40 సైజ్ ఇంకా రాలేదు. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2 గీతలు తక్కువ 9 వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే వేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో. తర్వాత వచ్చేసి హైట్ కింద సెకండ్ మార్క్ వేసాం కదా, అక్కడి నుంచి హైట్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్. వీళ్ళు నెక్ అనేది డీప్ చేయమన్నారు. హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట. సో, నెక్ కూడా డీప్ చేసిన ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత వచ్చేసి పైన ఎంతైతే మనం 2 గీతలు తక్కువ 9 ఇచ్చామో అదే మార్క్ ఇక్కడ వేసుకుని 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంచేసుకోవాలి. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఒక డబ్బాలాగా మనకు క్లారిటీ వస్తుంది. మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ చోట ఇక్కడ చూడండి. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఈ సైజు బ్లౌజ్కి 39.5 వచ్చింది కదా, ఈ సైజు బ్లౌజ్కి మనం 2.5 లేకపోతే 2.5 కన్నా కొంచెం ఎక్కువ 2.5 తీసుకోకూడదు. ఓకేనా. నేనైతే 2.5 తీసుకుని పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. షోల్డర్ ఎంత ఉందో మనకి పైపింగ్ తీసేసి తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు పైపింగ్ వేయమన్నారు. పైపింగ్ లేకుండా షోల్డర్ మార్కింగ్ కొలుచుకోవాలి. లేదు అంటే మళ్ళీ పైపింగ్ వేసిన తర్వాత మనకి ఎక్కువైపోతుంది షోల్డర్ అనేది. వీళ్ళు పైపింగ్ వేయమన్నారు కాబట్టి పైపింగ్ కావాల్సిన ఖర్చు వదిలేసి తీసుకుంటున్నాను. నాకు 5.7 వచ్చిందండి. చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ కూడా 5.7 తీసేసుకోండి. అయితే ఒకసారి మళ్ళీ ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. మనం అలా ఖచ్చితంగా 6 ఇంచులే కదా అన్నట్టు మనం ఉండకూడదు ఫిక్స్ అయ్యి. ఎల్ షేప్ దగ్గర 1.5 తీసుకోండి. ఇది 40కి దగ్గరలో ఉంది కదా అందుకుని. ఇలా కరువు తీసేసేయండి. ఇలా కరువు స్కేల్ తోటి కరువు తీసేసేయండి ఇలాగా. అంతే. ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. 8.8 వచ్చిందా లేదా అని ఇలాగా. నాకు వచ్చేసిందండి. 8.5 కన్నా 2 గీతలు ఎక్కువ వచ్చింది. కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి కింద మనకి రౌండ్ అనేది నీట్గా రావడానికి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. మనం ఫాస్ట్గా బ్లౌజులు కట్ చేసేసి రోజుకి మనం ఒక 1000 రూపాయలు సంపాదించవచ్చండి ఈజీగా. ఒక బ్లౌజ్కి మీకు కటింగ్ కోసం ఒక 15 నిమిషాలు, స్టిచ్చింగ్ కోసం ఇంకొక 40 మినిట్స్ తీసుకున్నా మీకు మొత్తానికి 1 అవర్ అవుతుంది. 1 అవర్ అంటే ఒక 5 బ్లౌజులు కుట్టుకున్నా మీకు 1000 రూపాయలు వస్తాయి. 200 చొప్పున తీసుకున్నా కూడా. లేదా 6 బ్లౌజులు కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నడుము లూజుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి. 36.5 వచ్చింది. దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇలాగా హైట్ వచ్చేసి 4 ఇంచులు. నడాన్ని 4 భాగాలు చేసుకోవాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే మీకు చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. నెలకి మనకి 30,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. 5-6 బ్లౌజులు కుట్టుకున్నా కూడా గంటకు ఒక బ్లౌజ్ చొప్పున కుట్టుకున్నా మీరు 6 గంటలు ఇంట్లో మీకు పనులన్నీ అయిపోయి మీకు మిషన్ అనేది మంచి కండిషన్లో ఉంటే 6 బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా.
అయిపోయింది. తర్వాత వచ్చేసి కోరాస్ మన వైపు పెట్టేసుకుని క్రాస్ కటింగ్ అండి, ఇలా క్రాస్గా వేసేయండి. హ్యాండ్ కోసం వేరే లైనింగ్ క్లాత్ ఇచ్చారు, వీళ్ళ దగ్గర ఉన్న లైనింగ్ అయితే పాలిస్టరు, ఒక పావు మీటర్ నేను తీసుకొచ్చాను హ్యాండ్స్ కోసం. హ్యాండ్ దగ్గర ఒక చిన్న టిప్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని మన బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఉంటుంది మార్కింగ్ అనేది. మన మెథడ్ ప్రకారం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ డాట్లు అన్నీ పోగా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. వీపు పార్ట్లో కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా, ఓకేనా? ఇలా స్ట్రైట్గా లైన్ వేసేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. 3 గీతలు పెట్టండి, కరువు తిరిగే చోట ఎల్ షేప్ దగ్గర ఒకటి, కరువు ఎండింగ్ దగ్గర. ఎందుకంటే మన 1/2 ఇంచ్ లో తీసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని, షోల్డర్ కరెక్ట్గా ఉండాలి, ముందుకు రాకూడదు. పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అడ్డంగా స్కేల్ పెట్టాం కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకైతే 7.5 వచ్చింది. ఓకేనా, 7 ఇంచులు పెడతాను. 7.5 ఎక్కువైపోతుంది వీళ్ళకి, ఎందుకంటే బాగా వాడిన బ్లౌజ్ కదా, మేబీ బాగా సాగిపోయి ఉండొచ్చు నెక్ అనేది. పైనుంచి 7 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నానండి. 7 ఇంచులు ఎక్కువే వీళ్ళకి, హైట్ ఎక్కువ లేరు కదా. ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని చూసుకుని మరి మనం మార్కింగ్ వేసుకుంటే బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి. బాగా సాగిపోయిన బ్లౌజులు ఇచ్చినప్పుడు ఆ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లో తీసుకోండి. ఫస్ట్ గీత దగ్గర నుంచి ఇలా కలుపుకుంటూ 3వ గీత వరకు ఇలా రౌండ్ తీసుకుంటే ముడతలు రావు. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్లోర్ మీద పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అలా ఇలాగా పెట్టేసుకుని ఇలా పట్టుకుని ఫ్లోర్ మీద పెట్టండి. చేతిలో పెట్టుకోకండి, సాగిపోతుంది. అసలే సాగిపోయి ఉన్న బ్లౌజ్ ఇది. ఓకేనా, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూడండి. నాకైతే 13 ఇంచులు వచ్చిందండి. సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు 13 ఇంచులు మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే మీకు వంకర రాదు. ఇదొక మంచి టిప్ అండి. వీపు పాట దగ్గర లైన్ వేసాం కదా, అక్కడి నుంచి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేయాలి. ఇలాగా చూసారా. తర్వాత వచ్చేసి ఈ హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసుకోండి. అయితే ఇది హుక్స్ పట్టి దగ్గర గీత గీసాం కదా, ఈ సైజు బ్లౌజ్కి 2.5 తీసుకోవాలి. అక్కడి నుంచి డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అనేది ఆది బ్లౌజ్లో ఉంది, అలాగే తీసుకోవాలి. హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలండి, ఖర్చుతో కలిపి 3 ఇంచులు వచ్చింది. నాకు మార్కింగ్ వేసేసుకున్నాను, ఎందుకంటే చాలా బ్లౌజ్ కట్ చేశారు కదా, నాకు గుర్తు కావాలని చూపిస్తాను చూడండి. ఇంకో ఖర్చుతో కలిపి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఎక్కువ తీసుకోకూడదండి, అలా అని చెప్పేసి తక్కువ తీసుకోకూడదు ఇక్కడికి. తర్వాత నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండిట్లకి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఎంతవరకు వచ్చింది చూసుకుని రెండిట్ల మధ్యలో 4 వచ్చింది. 4 మధ్యలో 2 సగానికి ఫోల్డ్ చేస్తే 2, పొడుగు వచ్చేసి 2.5 తీసుకోవాలి. కింద 2.5 తీసుకున్నాం కదా, పైన 2.5 తీసుకుంటే మనకి షేప్ బాగా వస్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ 3వ డాట్ వేయాలి. చూడండి ఇలాగా, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది మార్కింగ్. ఓకేనా, అర్థమైంది కదా, అంతే, ఇంకేం లేదు. సైడ్ జాయింట్ వైపుకి ఏం టచ్ చేయట్లేదు నేను చెప్తాను ఎందుకు టచ్ చేయట్లేదు అంటే, హైట్ పెంచాం కదా, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ బెల్ట్ కటింగ్ చేశానంటే హెచ్చు తగులనేవి రావన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే మనకి ఎలాగైతే కట్ చేసామో అలాగే కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కూడా మార్కింగ్. అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడండి. ఓకేనా, హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే 3 ఇంచులు వచ్చింది.
ఈ 3 ఇంచులు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో మనకి మోస్ట్లీ దగ్గర దగ్గరే ఉంది. లైట్గా షేప్ ఇస్తే బాగుంటుంది. లైట్గా ఇవ్వాలి షేపు, ఎక్కువ ఇవ్వకూడదు. ఇలా క్రాస్గా కొంచెం లైట్గా ఇస్తే సరిపోతుంది. 3 ఇంచులు తీసుకోవచ్చు మన సైడ్ జాయింట్ది. అయిపోయిందండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్, ఈ కూర వచ్చిన దాన్ని 1.5 ఇంచుతో తీసేసుకోండి. కూరది 1.5 ఇంచుతో తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని ఫస్ట్ అది మార్కింగ్ వేసేద్దాం. ఇలా నీట్గా కట్ చేసేసేయండి, హెచ్చు తగులు లేకుండా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేయండి. పైకి వదిలేస్తే ఖర్చు, పైన ఖర్చు కింద ఖర్చు అన్నీ కలిపి వస్తుంది. 3.5 వచ్చింది. 3.5కి ఒక మార్కింగ్ వేసేసాను. తర్వాత వచ్చేసి 11.5 పొడుగు తీసుకున్నాను. సైడ్కి ఎంత వచ్చింది మనకి 3 ఇంచుల వరకు వచ్చింది కదా ఉక్సు పట్టి కాజా పట్టి వైపుది. ఆ 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే మనకి హెచ్చు తగులు రావు. ఈ షేప్ వచ్చిన చోట ఎంత వచ్చింది చూడండి, దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయండి. పైకి 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులకి మార్కింగ్ వేస్తే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చింది, చూసారు, అలా వస్తుంది. ఓకేనా, అంతే. ఎలాగైతే మార్కింగ్ వేసామో ఆ విధంగా కట్ చేసేసేయండి. షేప్ రావాలి. నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. చాలా ఫాస్ట్ కూడా వర్క్ అయిపోతుంది. రోజుకి మనం 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. నేను ఇంక ఈ వీడియోస్ అవి తీస్తున్నందుకే నాకు ఒక 500 దాకా సంపాదించుకుంటున్నాను. వీడియోస్ అవి ఏం తీయకుండా నేను బ్లౌజుల మీద కూర్చుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తాయి మనీ అనేవి. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు నాకు. కనీసం 1000 రూపాయలు రాకపోయినా ఒక 700 అని వస్తాయి. మళ్ళీ పిల్లలకి ట్యూషన్ తీసుకెళ్ళడాలు, స్కూల్ నుంచి తీసుకురావడాలు, వాళ్ళకి తినిపించడాలు, హోంవర్క్లు చేయించడాలు, దగ్గరుండే చేయించాలి నేను హోంవర్క్. అవన్నీ చూసుకోవాలి కదా. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు, ఆ తర్వాతే కదా మనకి బ్లౌజులు. కాబట్టి ఫస్ట్ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామంటే నిజంగా మనకి సక్సెస్ వస్తుందండి. బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంత బాగుంటుంది ఈ టైలరింగ్ ఫీల్డ్. నేను డిగ్రీ చదివి మరి ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇన్ని రోజులకి నేను డిగ్రీ చదివి మరీ వదిలేసాను జాబు. నాకు డిగ్రీ చదివి జాబ్ చేసిన తర్వాత కూడా నాకు ఇంత మనీ రాలేదు. జాబ్ కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుందండి. సో ఇప్పుడైతే నేను ఇన్విజిబుల్ పైపింగ్ కోసం అయితే క్రాస్కున్న పట్టినైతే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి హెమ్మింగ్ పట్టి మెథడ్లో పైపింగ్ ఉంటుంది. దానికోసం నేనైతే ఇలా క్రాస్కున్న క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇది ఆల్రెడీ సగం ఫోల్డింగ్లో ఉంది. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను నా వైపు నుంచి. ఇలా నా వైపు నుంచి ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ పోగులు వచ్చినాయి కదా, అవన్నీ కూడా కట్ చేస్తాను. ఇది కొంచెం పాలిస్టర్ క్లాత్ అండి. వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్ ఇచ్చారు, ఇంకా మన దగ్గర కొనొద్దని చెప్పారు. నీట్గా కట్ చేసేయండి. ఇలాగా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ స్కేల్ తోటి ఇలాగా ఒక ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయితే ఉంచుకోండి. కొంచెం వాళ్ళు హైట్ కూడా పెంచమన్నారు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఇచ్చుకున్నాను. 9 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు. వీళ్ళకి హైట్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. ఇలా మనకి ఎంత వచ్చింది, ఆర్మ్ లూజ్ 8.8 కదా, అంటే మనకి 8 నెంబర్ వస్తే చంక డౌన్ అనేది 3.5 తీసుకోవాలి. అది మన ఛానల్ రూల్ ప్రకారం ఇలాగే కటింగ్ చేస్తే ముడతలు రావండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 8.8కి మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా క్రాస్గా లైన్ తీసేసేయండి. మనకి సైడ్కి కూడా కావాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ కర్వ్ అన్న తీసేసుకోవచ్చు, లేదంటే క్రాస్గా లైన్ వేసుకుని కూడా మనకి ఇలాగా కుట్టుకోవచ్చు అనమాట, కట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇది చెప్తాను, ఇంకొక వీడియోలో దాని గురించి చెప్తానండి. ఇలా కరువు తీసేసేయండి. కరువు రాని వాళ్ళకి నేను ఇంకొక మెథడ్ అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ 9 ఇంచులు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా, మార్కింగ్ వేసుకుని ఇక్కడ 3/4 ఇంచు లోతు తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి దీన్ని బేస్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచుని టచ్ చేసుకుంటూ మనకి కింద లైన్ టచ్ అవ్వాలన్నమాట. చంక డౌన్ లైన్ టచ్ అయితే మనకి ముడతలు రావు. ఇలాగా
ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ సైడ్కి మనకి కొంచెం క్లాత్ యాడ్ అవుతుంది సైడ్ జాయిన్ దగ్గర. ఇక నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఐబ్రో షేప్ వస్తుందండి మనం కట్ చేసిన తర్వాత. చూడండి ఇలాగా ఐబ్రో షేప్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సైడ్కి మనకి క్లాతులు పడతాయి కదా, ఏమైనా పీసులు ఉంటే జాయిన్ చేసుకుని అదే ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. కొంచెం ఒక 2 ఇంచెస్ వరకే పడుతుంది. ఇలా కట్ చేసుకుని పెడతాను. ఒక 2.5 వరకు ఖర్చులతో కలిపి మన దగ్గర ఉంటే క్లాత్ 2.5 వరకు తీసేసుకుంటాను. ఇలా నీట్గా కట్ చేసేయండి. అంతే అయిపోయింది. పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది బార్డర్ కదా, ఈ బార్డర్ 2 రకాలు వచ్చినాయి అన్నమాట నాకు. ఒకటేమో గ్రీన్ కలర్ వచ్చింది, ఒకటేమో పింక్ కలర్ వచ్చింది. అయితే ఇలాంటి టైంలోనే మీరు నెంబర్ తీసుకుని పెట్టుకుంటే కస్టమర్స్కి, అంటే ఆ టయానికి మనం చూడకపోయినా కస్టమర్కి చెప్పొచ్చు ఫోన్ చేసి, ఇలాగ 2 బార్డర్లు వచ్చినాయని వాట్సాప్కి పెట్టేసి మెసేజ్ ఏది కావాలో అది ఏది కావాలో చెప్తే వాళ్ళు కట్ చేయమంటే చేయొచ్చు అనమాట. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు గ్రీన్ కలర్ బార్డర్ ఉంచమన్నారు. సో దానికోసం అయితే గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఉంచానండి. ఉంచేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేసాను గ్రీన్ కలర్ బార్డర్ తోటి. గ్రీన్ కలర్ బార్డర్ తోటి హ్యాండ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, అదేవిధంగా పింక్ కలర్ వచ్చింది. మీరు ఏ కలర్ పెడదాం అనుకుంటున్నారే హ్యాండ్కి, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా, కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను వాట్సాప్ నెంబర్కి ఈ పిక్ ఫోటో తీసి పెట్టాను. 2 వచ్చినాయి. ఒకటేమో మనకి ప్లెయిన్ వచ్చింది, ఒకటేమో పింక్ వచ్చింది, ఒకటేమో గ్రీన్ వచ్చింది. ఏది పెట్టమంటారంటే వాళ్ళు గ్రీన్ పెట్టమన్నారండి. అందుకు నేనైతే గ్రీన్ పెట్టాను. గ్రీన్ ఇలా పెట్టేసుకుని కట్ చేసేసాను. కట్ చేసి పక్కన పెట్టేసాను. తర్వాత వచ్చేసి ఇవి అడ్డంగా వచ్చినాయి అనే లైన్లు. అడ్డంగా రాకూడదు, నిలువుగా రావాలి. అడ్డంగా వస్తే బాగోదు. లైన్స్ అంటే మనకి డిజైన్ మాట, నిలువుగా రావాలి ఇలాగా. సో ఇలా పెట్టేశాను నేను. ఇలా పెట్టేసి అక్కడ బార్డర్ ఉంది కదా పింక్ కలర్ బార్డర్, అది షేప్ బెల్ట్కి వాడాను. చూద్దాం షేప్ బెల్ట్కి మన దగ్గర ఉన్న క్లాత్ షేప్ బెల్ట్కి సరిపోతే ఆ బార్డర్ అవసరం లేదు. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేశాను. ఇలాగ కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా క్రాస్ కటింగ్ కూడా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్కి ఇక్కడ కింద ఉంటే కట్ చేస్తాను, లేదంటే బార్డర్ దగ్గర ఉన్నది కట్ చేస్తాను. చూడండి నేను ఎలాగైతే నేను మార్కింగ్ చేసి కట్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మంచి టిప్ లాంటిది, నెంబర్ తీసి పెట్టుకోవాలి. ఎవరిదైనా సరే మీరు రెగ్యులర్గా వచ్చే వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసి పెట్టుకోండి. ఇలాగా అంతే, చూసారా. ఇప్పుడు షేప్ బెల్ట్ దీంట్లోనే కట్ చేయాలి, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. ఇది వచ్చేసి నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటో చూస్తాను. నెక్ దగ్గర కట్ అయింది కదా అది, మిగతాదేమో మనకి రైట్ సైడ్కి. చూసారా, ఇలాగ ఈజీగా మీరు కట్ చేసి కుట్టుకున్నారంటే రోజుకు 1000 రూపాయలు సంపాదించవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.